సౌత్ కొరియా అంటే మనకి బయట నుంచి చూస్తే లైట్స్, టెక్నాలజీ, డిసిప్లిన్, క్లీన్ రోడ్స్‌తో ఫుల్ డెవలప్డ్ డ్రీమ్ కంట్రీలా కనిపిస్తుంది. కానీ అక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో, లూప్ హోల్స్ కూడా అంత డేంజరస్‌గా ఉంటాయని ఈ సీరీస్ క్లియర్‌గా చూపిస్తుంది. ఎస్పెషల్లీ 18 ఇయర్స్ లోపు చేసిన క్రైమ్స్‌ని చైల్డ్ క్రిమినల్స్ అని తగ్వేసేసి, కొన్ని కేసెస్‌లో ఆల్మోస్ట్ నమ్మమాత్రం పనిష్మెంట్స్‌తో వదిలేస్తారు. దీంతో వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అక్కడ టీచర్స్ గానీ, పేరెంట్స్ గానీ, పిల్లల్ని ఫిజికలీ డిసిప్లిన్ చేయడానికి రైట్స్ లేవు. మా బిడ్డని ఏమైనా అంటే కేస్ పెడాతా కల్చర్ పీక్‌కి వెళ్ళినప్పుడు, కొంతమంది కిడ్స్ ఎలా కంట్రోల్ తప్పిపోతారో ఈ సిరీస్ చాలా రావుగా చూపిస్తుంది. మన హీరో టీమ్ అలాంటి అన్‌కంట్రోలబుల్ జూనియర్ క్రిమినల్స్‌ని హ్యాండిల్ చేయడానికి అలాంటి మెథడ్స్ యూజ్ చేసింది అనే యాంగిల్ సిరీస్‌కి మేజర్ హైలైట్. టిపికల్ కొరియన్ డ్రామాస్ లాగా స్లో రొమాన్స్, స్టైలిష్ క్రయింగ్ షాట్స్, 3 ఎపిసోడ్స్ వరకు కాఫీ కప్స్ క్లోజప్స్ కాకుండా ఇది డైరెక్ట్‌గా ఇష్యూ మీదకు వస్తుంది. ప్రతి పేరెంట్, టీనేజర్ కంపల్సరీ చూడాల్సిన సీరీస్ అనిపిస్తుంది. పేరెంటింగ్ అంటే కేవలం ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, తప్పు చేస్తే కాన్సిక్వెన్సెస్ కూడా ఉండాలి అనే మెసేజ్‌ని చాలా స్ట్రాంగ్‌గా డెలివర్ చేశారు. మన ఇండియాలో డిసిప్లిన్ అనే వర్డ్ వినగానే కొంతమంది ఓవర్ రియాక్ట్ అయిపోతారు గానీ, ఈ సిరీస్ చూస్తే పీనష్మెంట్ మరియు అకౌంటబిలిటీ లేకుండా నెక్స్ట్ జనరేషన్ని ఎలా స్పైల్ చేస్తామో అర్థమవుతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే మంచి సొసైటీ బిల్డ్ అవుతుంది అనే పాయింట్‌ని సెటైరికల్‌గా, హార్డ్ హిట్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు. తెలుగు డబ్బింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎమోషన్స్, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మరి లేట్ ఎందుకు? నెట్‌ఫ్లిక్స్‌లో 10 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. బింజ్ వాచ్‌కి పర్ఫెక్ట్ సీరీస్.